నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. యూకేలో చదువుకోవాలనుకునే వాళ్ళకి చాలా సందేహాలు ఉంటాయి. అసలు యూకేలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, అడ్మిషన్ వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎంతవరకు ఖర్చు అవుతుంది, ఇలాంటి డౌట్స్ అన్నీ చాలా ఉంటాయి కదా. సో ఇలాంటి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి మనతో పాటు ఉన్నారు స్టూడియోలో మన శేఖర్ గారు, ఎక్సెలా ఎడ్యుకేషన్ గ్రూప్ సీనియర్ అడ్వైజర్ శేఖర్ గారు అయితే ఉన్నారు. సార్ని అడిగి మరిన్ని వివరాలు అయితే తెలుసుకుందాం యూకే స్టడీస్ గురించి. హాయ్ సార్. హాయ్ అండి. సార్, అసలు యూకేలో ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి మనకి? యూకేలో ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది లైక్ అంటే స్టూడెంట్స్కి ఫారెన్ వెళ్ళి చదువుకునే వాళ్ళకి ఆల్ కంట్రీస్లో లైక్ ఫారెన్ ఎడ్యుకేషన్ అనేది కామన్ ఉంటుంది. యూకేలో తీసుకున్నట్టయితే స్టూడెంట్స్కి 1 year ప్రోగ్రామ్స్ ఉంటాయి, మాస్టర్స్ లెవెల్లో 2 years ప్రోగ్రామ్స్ ఉంటాయి. స్టూడెంట్స్ ఏంటంటే ఒకవేళ 12th grade కంప్లీట్ చేసుకునే వాళ్ళు ఉంటే అండర్ గ్రాడ్యుయేట్కి వెళ్తారు. అండర్ గ్రాడ్యుయేట్ అనేది 3 years ఉంటుంది, 4 years ఉంటుంది. అండర్ గ్రాడ్యుయేట్ ఇక్కడే కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ వెళ్ళినట్టయితే పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్కి మాస్టర్స్లో 1 year ప్రోగ్రామ్స్ ఉన్నాయి, 2 years ప్రోగ్రామ్స్ ఉన్నాయి. స్టూడెంట్స్కి ఏంటంటే 1 year ప్రోగ్రామ్ అయినా సరే 2 years ప్రోగ్రామ్ అయినా సరే కంప్లీట్ చేసుకున్న 2 years తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్ అనేవి స్టూడెంట్స్కి అవైలబుల్లో ఉన్నాయి. అండ్ కోర్సెస్ అనేది 1 yearలో కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కనుక తక్కువ ఖర్చులతో కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది యూకేలో ఉంది. అండ్ స్టూడెంట్స్కి కూడా ఏంటంటే కల్చరల్ డైవర్సిటీ ఉంటుంది. స్టూడెంట్స్ మల్టిపుల్ కంట్రీస్ నుంచి వస్తారు కనుక అక్కడికి ఇట్స్ వన్ ఆఫ్ ది రీసెర్చ్ బేస్డ్ హబ్ ఆల్సో యూకే అనేది. సో అక్కడ ఏంటంటే స్టూడెంట్స్కి అంటే నాట్ ఓన్లీ పర్సనల్ కాకుండా ప్రొఫెషనల్ నాలెడ్జ్ కూడా పెరుగుతుంది, కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి. అండ్ డిగ్రీ కూడా వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీ, యూకే యూనివర్సిటీస్ ఆఫర్ చేసేది వరల్డ్ రికగ్నైజ్డ్ డిగ్రీ. సో స్టూడెంట్స్కి యూకే వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అనుకోవచ్చు. ఏంటంటే ఎడ్యుకేషన్ పరంగా తీసుకున్న, కాస్ట్ పరంగా తీసుకున్న, నాలెడ్జ్ పరంగా తీసుకున్న. అండ్ యూకే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్తో అడ్వాన్స్డ్ కరికులం డెలివర్ చేస్తున్నాయి అనమాట. సో అడ్వాన్స్డ్ టెక్నాలజీ డెలివర్ చేస్తున్నాయి కనుక స్టూడెంట్స్కి ఈజీగా జాబ్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ యూకేలో ల్యాండ్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ కూడా ఉన్నాయి. సో వన్ ఆఫ్ ది బెస్ట్ రీసెర్చ్ బేస్డ్, ఎడ్యుకేషన్ బేస్డ్ హబ్ అని చెప్పేసి చెప్పొచ్చు. సార్, అసలు యూకేలో అంటే మాస్టర్కి సంబంధించి మనకి ఎలాంటి ప్రోగ్రామ్స్కి మంచి స్కోప్ ఉంటుందంటారు? జనరల్గా కంప్యూటర్ ఇంజనీరింగ్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్కి మంచి స్కోప్ ఉంటుంది. లైక్ అంటే కంప్యూటర్ సైన్స్ కానీ, డేటా సైన్స్ కానీ, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్కి మంచి స్కోప్ ఉంది. అండ్ నాట్ ఓన్లీ ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ కోర్సెస్కి కూడా మనం సింపుల్గా అంటే బిజినెస్ రిలేటెడ్ ప్రోగ్రామ్స్ అంటే లండన్ వన్ ఆఫ్ ది బెస్ట్ డెస్టినేషన్ అనుకోవచ్చు. ఎందుకంటే బిజినెస్లో కూడా అడ్వాన్స్డ్ కరికులం, ఇంటర్నేషనల్ బిజినెస్ మేనేజ్మెంట్ కానీ, బిజినెస్ అనలిటిక్స్ కానీ, MBA కానీ, సో యూకే యూనివర్సిటీస్ అడ్వాన్స్డ్ కరికులం డెలివర్ చేస్తున్నాం. సో బిజినెస్కి కూడా మంచి స్కోప్ ఉంది. అండ్ ఇంజనీరింగ్ బిజినెస్సే కాకుండా హెల్త్ ప్రోగ్రామ్స్కి కూడా మంచి స్కోప్ ఉంది. లైక్ పబ్లిక్ హెల్త్ కానీ, హెల్త్ ఇన్ఫర్మేటిక్స్ కానీ, హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్ ప్రోగ్రామ్స్కి కూడా మంచి స్కోప్ ఉంది అనమాట. ఎందుకంటే మనం జనరల్గా తీసుకున్నా కూడా యూకే వన్ ఆఫ్ ది అంటే కన్స్ట్రక్షన్లో తీసుకున్నట్టయితే బెస్ట్ కంట్రీ అనమాట. సో అంటే స్టూడెంట్స్కి ఇంజనీరింగ్ కోర్సెస్లో బీటెక్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఏదైనా కంప్యూటర్ సైన్స్ కావచ్చు, మెకానికల్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కావచ్చు, యూకేలో మంచి స్కోప్ ఉంటుంది. మనం జనరల్గా తీసుకున్న యూకే మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్డ్ కంట్రీ అనమాట. సో ఇంజనీరింగ్, బిజినెస్ అండ్ హెల్త్ ప్రోగ్రామ్స్కి మంచి డెస్టినేషన్ అని చెప్పొచ్చు. మంచి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయని కూడా మనం చెప్పుకోవచ్చు. సార్, అసలు యూకే అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అండ్ కోర్సెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటారు? ఫారెన్లో జనరల్గానే ఇయర్కి 3 times ఉంటాయి అకాడమిక్ స్టార్ట్ డేట్స్. యూకేలో కూడా సేమ్ లైక్ స్ప్రింగ్, సమ్మర్, ఫాల్ అంటాం. స్ప్రింగ్ అంటే జనవరిలో స్టార్ట్ అవుతుంది, సమ్మర్ అంటే ఏప్రిల్, మే, జూన్లో స్టార్ట్ అవుతుంది. ఫాల్ ఇంటేక్ వచ్చేస్తే ఆగస్టు, సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది. ఎవ్రీ ఇంటేక్కి డెడ్ లైన్స్ కూడా ఉంటాయి. సో ఈ టర్మ్స్ ఏంటంటే ఇండియాలో జనరల్గా తీసుకుంటే ఇండియాలో ఒకటే అకాడమిక్ ఇయర్, కానీ ఫారెన్లో తీసుకుంటే 3 times ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్స్ ఉంటాయి. జనవరి టర్మ్కి తీసుకుంటే అట్లీస్ట్ 6 months ప్రేయర్గా స్టార్ట్ చేసుకున్నట్టయితే స్టూడెంట్కి సఫిషియెంట్ టైం ఉంటుంది కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి. ఇంకా ఏంటంటే యూకే యూనివర్సిటీస్ 1 dayలో ఆఫర్ ఇస్తాయి, 1 weekలో ఆఫర్ ఇచ్చేస్తున్నాయి. అండ్ యూకే వీసా ప్రాసెస్ కూడా 1 dayలో వీసా తెచ్చుకునే అవకాశం ఉంది. విత్ ఇన్ ద 3 weeks 21 daysలో వీసా అప్రూవల్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి కనుక స్టూడెంట్స్కి అట్లీస్ట్ ఒక 45 days నుంచి 2 months బిఫోర్ ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ అప్లై చేసుకున్నట్టయితే స్టూడెంట్స్కి ఎవ్రీ ప్రాసెస్ అనేది స్మూత్గా అయిపోతుంది. అదేవిధంగా అడ్మిషన్ ప్రాసెస్ చేసుకుంటే స్టూడెంట్ ఫస్ట్ కంప్లీట్ యూనివర్సిటీకి సంబంధించిన అప్లికేషన్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో పాస్పోర్ట్ తీసుకోండి, అకాడమిక్ 10th class మార్క్షీట్ తీసుకోండి, ఇంగ్లీష్ మార్క్షీట్, బ్యాచిలర్స్ చేసిన వాళ్ళు ఉంటే బ్యాచిలర్స్ ఇండివిజువల్ సెమిస్టర్ వైజ్ మార్క్షీట్స్, వాటితో పాటు
ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ కన్సల్టెంట్ మార్క్ మెమో కూడా అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటు అప్ టు డేట్ రెజ్యూమ్ ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది. రెజ్యూమ్లో తనకి ఎలాంటి స్కిల్స్ ఉన్నాయి, ఏదైనా అడిషనల్ యాక్టివిటీస్ ఉన్నాయి, అడిషనల్ టెక్నికల్గా ఏమైనా గెయిన్ చేసుకున్నట్టయితే అది రెజ్యూమ్లో మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఒకటి స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ కావాలి. స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ ఏంటంటే అసలు స్టూడెంట్ ఎందుకు ఫారెన్ వెళ్ళాలనుకుంటున్నాడు, ఫారెన్లో అసలు యూకే ఎందుకు చూస్ చేసుకున్నాడు, యూకేలో రెస్పెక్టివ్ యూనివర్సిటీ ఎందుకు చూస్ చేసుకున్నాడు, ఆ యూనివర్సిటీలో ఈ ప్రోగ్రామ్ ఎందుకు చూస్ చేసుకుంటున్నాడు, ఈ యూకేలో ఆ రెస్పెక్టివ్ యూనివర్సిటీలో రెస్పెక్టివ్ ప్రోగ్రామ్లో మాస్టర్స్ కంప్లీట్ చేస్తే ఫ్యూచర్లో అసలు ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అంటే అక్కడే సెటిల్ అవ్వాలనుకుంటున్నాడా, ఏదైనా ఎంటర్ప్రీనర్ అవ్వాలనుకుంటున్నాడా, జాబ్ చేయాలనుకుంటున్నాడా, మంచి జాబ్ చేయాలనుకుంటున్నాడా, లేదు ఇండియాకి వచ్చి ఇండియాలో హోమ్ కంట్రీలో బిజినెస్ చేయాలనుకుంటున్నాడా. ఇది మొత్తం అనేది ఒక 500 వర్డ్స్ నుంచి 600 వర్డ్స్ వరకు ఒక వర్డ్ పేపర్లో క్లియర్గా స్టూడెంట్ ఓన్ థాట్స్ తోటి రాయాల్సి ఉంటుంది. దాన్ని మనం స్టేట్మెంట్ ఆఫ్ పర్పస్ అంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అప్లికేషన్కి. సో ఎక్స్పీరియన్స్, ఒకవేళ బ్యాచిలర్స్ అయిపోయి గ్యాప్ ఉన్న వాళ్ళు, ఎక్స్పీరియన్స్ జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఎక్స్పీరియన్స్ ఆఫర్ లెటర్ కానీ, ఎక్స్పీరియన్స్ లెటర్ కానీ, పే స్లిప్స్ కానీ, ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్ని గ్యాదర్ చేసుకొని యూనివర్సిటీకి అప్లై చేసినట్టయితే యూనివర్సిటీ వాళ్ళ అప్లికేషన్ని రివ్యూ చేసి స్టూడెంట్కి ఎలిజిబిలిటీ క్రైటీరియా చెక్ చేసుకొని స్టూడెంట్కి ఒకవేళ అవసరం ఉందంటే క్రెడిబిలిటీ ఇంటర్వ్యూ తీసుకుంటారు. అవసరం లేకపోతే డైరెక్ట్ కండిషనల్ ఆఫర్ ఇస్తారు. కండిషనల్ ఆఫర్లో ఏముంటుందంటే స్టూడెంట్ ఒకవేళ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్లో యావరేజ్ 65 కానీ, సెకండ్ ఇయర్లో 70 మార్క్స్ కానీ ఉన్నట్టయితే ఎలాంటి ఇంగ్లీష్ టెస్ట్ ఎగ్జామ్స్ లైక్ అడిషనల్ ఎగ్జామ్స్ ఐఎల్స్, టోఫెల్, పీటీ ఇలాంటి ఎగ్జామ్స్ అవసరం లేదు. ఒకవేళ ఎవరైనా తక్కువ ఉన్నట్టయితే స్టిల్ ఇంటర్మీడియట్ ఇంగ్లీష్ మార్క్స్లో 65-70 కంటే తక్కువ ఉన్నట్టయితే వాళ్ళు మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ఇంగ్లీష్ లెటర్ అనేది వాళ్ళు బ్యాచిలర్స్ ఎక్కడైతే కంప్లీట్ చేశారో ఆ యూనివర్సిటీలో ఎంఓఐ లెటర్ తీసుకొని, ఎంఓఐ ఏంటంటే వాళ్ళ ఎడ్యుకేషన్ అనేది ఇంగ్లీష్లో కంప్లీట్ అయిందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేసేస్తారు. ఆ ఎంఓఐ లెటర్ సబ్మిట్ చేసినట్టయితే ఎలాంటి అడిషనల్ ఎగ్జామ్స్ లేకుండా యూకే యూనివర్సిటీస్ అడ్మిషన్ ఆఫర్ చేస్తున్నాయి. సో స్టూడెంట్కి అడ్మిషన్ ఇచ్చే కంటే ముందు కండిషనల్ ఇస్తారు. కండిషన్స్లో స్టూడెంట్ ఒకవేళ ఇంగ్లీష్ మార్క్స్ మీట్ లేకపోతే ఏదైనా సర్టిఫికేట్ పెట్టాలా, అలాంటి పెండింగ్ సర్టిఫికేట్ ఏదైనా ఉంటే అది మెన్షన్ చేస్తారు. అండ్ అడ్మిషన్ కన్ఫర్మేషన్ కోసం, అంటే సీట్ కన్ఫర్మేషన్ కోసం మినిమం డిపాజిట్ 1500 పౌండ్స్ నుంచి అకార్డింగ్ టు ద యూనివర్సిటీ ఒక 5000 పౌండ్స్ వరకు డిపాజిట్ చేయమని చెప్పేసి కండిషన్ పెట్టిస్తారు. ఈ రెండు కండిషన్స్ స్టూడెంట్ ఫుల్ఫిల్ చేసుకున్నట్టయితే, అంటే డిపాజిట్ చేసి ఏదైనా మిస్సింగ్ డాక్యుమెంట్ ఐఎల్స్ ఎగ్జామ్ కానీ, పర్సూయింగ్ స్టూడెంట్స్, బీటెక్ పర్సూయింగ్ స్టూడెంట్ ఇన్కంప్లీట్ డిగ్రీతో అప్లై చేస్తారు. వాళ్ళు కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే స్టూడెంట్స్ డేట్కి నాకు కోర్స్ కంప్లీట్ అవుతుంది అని చెప్పేసి ఆ డాక్యుమెంట్స్ కూడా కండిషన్స్లో పెట్టి కండిషనల్ అడ్మిషన్ ఇస్తారు. ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ చేసుకుని యూనివర్సిటీకి సబ్మిట్ చేస్తే వాళ్ళు అన్కండిషనల్ అడ్మిషన్ లెటర్ ఇష్యూ చేస్తారు. ఎప్పుడు డిపాజిట్ చేసి ఏఎల్టీఎస్ కండిషన్స్ కూడా ఫుల్ఫిల్ చేసినట్టయితే అన్కండిషనల్ ఇస్తారు. అన్కండిషనల్ ఇచ్చిన తర్వాత ఏదైతే డిపాజిట్ చేశాడో ఆ డిపాజిట్ కాకుండా రెస్ట్ ఆఫ్ ట్యూషన్ ఫీ ఎంతైతే బ్యాలెన్స్ ఉంది, ప్లస్ అక్కడ 1 ఇయర్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడా, 2 ఇయర్స్ ప్రోగ్రామ్ పెట్టుకున్నాడా, దానికి లివింగ్ ఖర్చు ఎంత అవుతుంది, ఈ ట్యూషన్ కాస్ట్, ఈ లివింగ్ ఖర్చు రెండు కలిపి యావరేజ్ ఒక 27-28 lakhs 1 month ఓల్డ్ ఫండ్స్ స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ అకౌంట్లో కానీ, స్టూడెంట్ అకౌంట్లో కానీ ఉండాలి. ఒకవేళ లేని స్టూడెంట్స్ ఎడ్యుకేషన్ లోన్కి అయినా వెళ్ళొచ్చు, లోన్ లెటర్ అయినా సబ్మిట్ చేయొచ్చు. ఈ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ యూనివర్సిటీకి సబ్మిట్ చేసినట్టయితే వాళ్ళు అప్పుడు కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ క్యాష్ లెటర్ అనేది ఇష్యూ చేస్తారు. దాన్ని తీసుకొని స్టూడెంట్ వీసా ప్రాసెస్ చేసుకుంటారు. ఓకే, సో ట్యూషన్ ఫీ అంతవరకు ఖర్చు అవుతుంది అన్నారు. మరి స్కాలర్షిప్ అవకాశాలు ఏమైనా ఉంటాయా? ఎంతవరకు వస్తుంది స్కాలర్షిప్? ఎస్, యూకే యూనివర్సిటీస్ మంచి స్కాలర్షిప్ ఆఫర్ చేస్తున్నాయి. సో స్కాలర్షిప్ అనేది కంప్లీట్లీ స్టూడెంట్ ప్రొఫైల్ పైన డిపెండ్ అయి ఉంటుంది. స్టూడెంట్ ప్రొఫైల్ 80-90% అకాడమిక్లో ఉండి, ఇంగ్లీష్లో మంచి మార్క్స్ ఉన్నట్టుండి, స్కిల్స్ అంటే లైక్ ప్రాక్టికల్గా స్టూడెంట్స్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంటే మంచి స్కాలర్షిప్ గెయిన్ చేసుకునే అవకాశం ఉంది. అది కూడా 5000 pounds నుంచి 10,000 pounds వరకు కూడా ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీస్ ఉన్నాయి. సో దానికోసమే స్టూడెంట్స్ ఏం చేయాలంటే అకాడమిక్ అనేది మంచి పర్సంటేజ్లో 85-80-90% గెయిన్ చేసుకున్నట్టయితే వాళ్ళకి స్కాలర్షిప్ అవకాశాలు ఉన్నాయి. స్కాలర్షిప్ ఏదైతే ఆఫర్ చేస్తారో అది ట్యూషన్ ఫీలో మైనస్ చేసి అడ్మిషన్ లెటర్ ఇస్తారు. సో స్టూడెంట్ ఎండ్ ఆఫ్ ది డే ఆ స్కాలర్షిప్ పోగా బ్యాలెన్స్ ట్యూషన్ ఫీ మాత్రమే కట్టుకునే అవకాశాలు ఉంటుంది. ఓకే, ఇప్పుడు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కొంతవరకు మేనేజ్ చేయగలదు, బట్ మనకి ఎడ్యుకేషన్ లోన్స్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, అది పాసిబిలిటీ ఉంటుందా యూకేకి సంబంధించి? ఎస్, స్టూడెంట్స్ ఎలా అంటే ట్యూషన్ ఫీజ్ ప్లస్ లివింగ్ ఖర్చు మొత్తం బ్యాంక్ లోన్కి వెళ్ళిపోవచ్చు. ఓకే, సో బ్యాంక్ వాళ్ళు ప్రతి బ్యాంక్కి కొన్ని సర్టెన్ కండిషన్స్ ఉంటాయి. లైక్ అంటే కొలెటరల్ ఏం సబ్మిట్ చేస్తున్నారు, లేదా నామినీ పెడుతున్నారా, లేదంటే పేరెంట్స్ యొక్క బిజినెస్ ఉందా, అంటే ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ని బేస్ చేసుకొని లోన్ ఇస్తారు. బట్ ఏంటంటే మ్యాక్సిమం బ్యాంక్స్ కంప్లీట్ ట్యూషన్ ఫీ ప్లస్ లివింగ్ కాస్ట్ రెండు కలిపి లోన్లో ఇస్తున్నారు. సో ఆ అవకాశాలు ఉన్నాయి కనుక
ఒకవేళ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నా కూడా స్టూడెంట్ ప్రొఫైల్ మంచిగా ఉంటే స్కాలర్షిప్ పరంగా బెనిఫిట్ ఉంటుంది. మీ దగ్గర ఫినాన్షియల్ లేకపోయినా ఒకవేళ స్టూడెంట్కి ఇంట్రెస్టెడ్గా ఉండి యూకేలో చదవాలనుకుంటే అడ్మిషన్ లెటర్ తెప్పించుకొని బ్యాంకుకి సబ్మిట్ చేసుకొని బ్యాంకుకి అడిగిన డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసినట్టయితే కంప్లీట్ లోన్ బ్యాంక్ ఇస్తుంది. ఆ లోన్ ద్వారా కంప్లీట్గా స్టూడెంట్ యూకే మాస్టర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. అండ్ లోన్ రీపేమెంట్ కంపల్సరీ ఉంటుంది. అది కూడా ఎట్లా ఉంటుందంటే బ్యాంక్స్ స్టడీస్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఆబ్వియస్లీ జాబ్ చేస్తారు కనుక జాబ్ టైంలో రీపేమెంట్ చేసుకునే అవకాశాలు బ్యాంక్స్ ఆ అవకాశాలు ఉన్నాయి. బ్యాంక్స్ అలా లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. అండ్ యూకే యూనివర్సిటీస్కి కూడా మ్యాక్సిమం లోన్స్ వస్తున్నాయి. స్టూడెంట్స్ కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కానీ ఎవరైనా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఫినాన్షియల్ బర్డెన్ తీసుకోకుండా ఎడ్యుకేషన్ లోన్ ద్వారా అకాడమిక్ ప్రొఫైల్ మంచిగా గెయిన్ చేసుకుంటే స్కాలర్షిప్ ద్వారా తక్కువ ఖర్చులో యూకేలో మాస్టర్స్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే, అబ్రాడ్లో స్టడీ అనగానే వీసా కంపల్సరీ అండ్ వీసా ఇంటర్వ్యూకి సంబంధించి చాలామంది భయపడుతుంటారు. సో వీసా ప్రాసెస్ ఎలా ఉంటుంది? వీసా చాలా సింపుల్. వేరే కంట్రీస్తో పోలిస్తే యూకే అనేది చాలా సింపుల్గా ఉంటుంది. ఇందాక నేను చెప్పినట్టుగా స్టూడెంట్ యూనివర్సిటీకి అప్లై చేయడం, అడ్మిషన్ లెటర్ తెచ్చుకోవడం, డిపాజిట్ చేయడం, డిపాజిట్ తర్వాత అన్కండిషనల్ ఆఫర్, దాని తర్వాత క్యాష్ లెటర్ అంటే కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ అని చెప్పేసి ఫైనల్ అడ్మిషన్ లెటర్ వస్తుంది. ఈ ఫైనల్ అడ్మిషన్ లెటర్ వచ్చిన తర్వాత స్టూడెంట్ యూకేవిఐ వెబ్సైట్లోకి వెళ్ళి స్టూడెంట్ వీసా అప్లికేషన్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఆ అప్లికేషన్లో స్టూడెంట్ కంప్లీట్ తన ప్రొఫైల్ గురించి కానీ యూనివర్సిటీలో ఏ ప్రోగ్రాము, దాని డ్యూరేషన్ ఎంత, ఆ ప్రోగ్రామ్ నేమ్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ క్లియర్గా మెన్షన్ చేసి స్టార్ట్ డేట్తో సహా పెట్టేసి ప్రాసెస్ చేసుకున్నట్టయితే ఆ ప్రోగ్రామ్ డ్యూరేషన్ని బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది పే చేసుకోవాల్సి ఉంటుంది. అది బై డిఫాల్ట్గా వెబ్సైట్లోనే డిస్ప్లే అవుతుంది. మినిమం స్టూడెంట్ 1 year ప్రోగ్రామ్ పెట్టుకున్నా కూడా 70,000 వరకు ఇన్సూరెన్స్ పే చేస్తాం ఐహెచ్ఎస్ అంటాం. దాంతోపాటు స్టూడెంట్ వీసా ఫీజు కూడా కట్టుకోవాలి. వీసా ఫీ అనేది స్టూడెంట్ అడ్మిషన్ వచ్చిన తర్వాత ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్కి ఎంత అయితే గ్యాప్ ఉంటుందో గ్యాప్ను బేస్ చేసుకొని స్టాండర్డ్ వీసా ప్రాసెస్కి వెళ్ళిపోవచ్చు. స్టాండర్డ్ వీసా ఫీజు వచ్చేసి 50,000 ప్లస్ 56,000 ఉంటుంది. 3 weeks వీసా వస్తుంది. స్టూడెంట్కి 3 weeks టైం లేదు ప్రోగ్రామ్ స్టార్ట్ అవ్వడానికి, విత్ ఇన్ ద 2 weeks ఆర్ విత్ ఇన్ ద 3 weeks టైం ఉంది, షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం ఉంది అనుకున్న కేసులో ప్రియారిటీ వీసా వేసుకోవచ్చు. ప్రియారిటీ వీసా ఏంటంటే వీసా ఫీజు ఎక్కువ ఉంటుంది, 1 week వీసా డెసిషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా స్టిల్ స్టూడెంట్ లాస్ట్ మూమెంట్లో డెసిషన్ తీసుకొని అప్లై చేసుకున్నాడు, విత్ ఇన్ ద వీక్లో యూనివర్సిటీ ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ ఉంది అండ్ లేట్ అయింది అడ్మిషన్ లెటర్కి, వీసా లోన్ కానీ వీసా అది కన్ఫర్మేషన్ లెటర్ తెప్పించుకోవడానికి కానీ డిపాజిట్ చేయడానికి కానీ ఎడ్యుకేషన్ లోన్ ప్రాసెస్ కానీ డిలే అయిన టైంలో అంటే ప్రోగ్రామ్ స్టార్ట్ డేట్ దగ్గర ఉన్న టైంలో సూపర్ ప్రియారిటీ వీసా కూడా వేసుకోవచ్చు. సూపర్ ప్రియారిటీ ఏంటంటే ఏదైతే స్టాండర్డ్ వీసా ఫీజు ఉంటుందో అది ప్లస్ ఒక 1,12,000 రూపీస్ ఎక్స్ట్రా పడుతుంది, 1.5 lakh వరకు ఖర్చు వస్తుంది. బట్ వీసా అనేది విత్ ఇన్ ద 24 hours విత్ ఇన్ ద 48 hours వీసా డెసిషన్ వచ్చేస్తుంది. దాన్ని బేస్ చేసుకొని ట్రావెల్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఆన్లైన్ వీసా అప్లికేషన్ క్రియేట్ చేసుకొని వీసా ఫీజు ఇన్సూరెన్స్ ఫీజు కట్టేసి యూకేవిఐ వెబ్సైట్లో విఎఫ్ఎస్ గ్లోబల్లో వీసా అపాయింట్మెంట్ అనేది బుక్ చేసుకోవాలి. ఆ అపాయింట్మెంట్ ప్రకారం హైదరాబాద్లో తీసుకుంటే మన పంజాగుట్ట మెట్రో స్టేషన్లో ఉంది. ఆ అపాయింట్మెంట్ ప్రకారం స్టూడెంట్ అడ్మిషన్కి పెట్టిన డాక్యుమెంట్స్ ప్లస్ పే చేసిన డిపాజిట్ రిసిప్ట్స్, ఫైనల్ అడ్మిషన్ లెటర్, ఏదైతే ఫినాన్షియల్ బ్యాలెన్స్ ట్యూషన్ ఫీ అన్నామో దానికి రిలేటెడ్ లోన్ లెటరా, పేరెంట్స్ దగ్గర ఉన్న ఫినాన్షియల్ లెటరా, ఎఫ్డీస్ కానీ సేవింగ్స్ కానీ ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఈ వీసా ఫీజు కట్టిన రిసిప్ట్స్, ఇన్సూరెన్స్ రిసిప్ట్స్ ప్లస్ అపాయింట్మెంట్ కన్ఫర్మేషన్ ఇవన్నీ సెట్ ఆఫ్ అండ్ స్టూడెంట్ అకాడమిక్ డాక్యుమెంట్స్ ఆబ్వియస్లీ యూనివర్సిటీకి ఏదైతే అప్లై చేస్తామో అవన్నీ సెట్ ఆఫ్ డాక్యుమెంట్స్ తీసుకొని ఆ అపాయింట్మెంట్ టైంలో విఎఫ్ఎస్ గ్లోబల్ ఆఫీస్కి వెళ్ళి కౌంటర్లో డ్రాప్ చేయాల్సి ఉంటుంది. సో డ్రాప్ చేసిన తర్వాత ఆ వీసా ప్రియారిటీ ఏదైతే సెలెక్ట్ చేసుకున్నాడో స్టాండర్డ్ వీసానా, ప్రియారిటీ వీసానా, సూపర్ ప్రియారిటీనా వీసానా దాన్ని బేస్ చేసుకొని డెసిషన్ వచ్చేస్తుంది. సో డెసిషన్ వచ్చిన తర్వాత పాస్పోర్ట్ తను తీసుకొని ఫ్లైట్ పెట్టుకొని ట్రావెల్ చేయొచ్చు. సో ట్రావెల్ చేసి యూనివర్సిటీ ఓరియంటేషన్కి అటెండ్ అయిపోయి యూనివర్సిటీలో రిపోర్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇప్పుడు స్టడీ అయిపోయిన తర్వాత మనకి జాబ్ ఆఫర్స్ ఎలా ఉంటాయి యూకేలో? స్టూడెంట్స్కి యూకే ఇస్తున్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే చదువు అయిపోయిన తర్వాత 2 years పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీస్. ఏదైనా కరికులం తీసుకొని స్టూడెంట్ మాస్టర్స్ కంప్లీట్ చేసుకున్నట్టయితే దానికి కరికులంతో పాటు వాళ్ళకి అంటే థియరిటికల్తో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉన్నట్టయితే దెర్ ఆర్ మెనీ జాబ్స్ అవైలబుల్ ఇన్ యూకే. ఇంజనీరింగ్లో తీసుకోండి, హెల్త్ డిపార్ట్మెంట్లో తీసుకోండి, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్లో తీసుకున్నా సరే మెనీ జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. 2 years చదువుకున్న తర్వాత
2 years పోస్ట్ స్టడీ వర్క్ ఆపర్చునిటీ. ఆ పీరియడ్ ఆఫ్ టైంలో వాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటూ కంపెనీస్కి అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఆ విత్ ఇన్ ద 2 yearsలో వాళ్ళకి జాబ్ వచ్చినట్టయితే వాళ్ళ వీసా అనేది స్టూడెంట్ వీసా నుంచి ఎంప్లాయ్మెంట్ వీసాకి చేంజ్ అయిపోతుంది. సో టైర్ 4 అనేది స్టూడెంట్ వీసా, టైర్ 2 అనేది ఎంప్లాయ్మెంట్ వీసా. సో జాబ్ వచ్చిన వెంటనే వాళ్ళ వీసా స్టేటస్ అనేది చేంజ్ అయిపోతుంది. సో మినిమం తీసుకుంటే స్టూడెంట్స్కి 6 lakhs per month దగ్గర నుంచి 15 lakhs per month వరకు కూడా గెయిన్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. సో అలాంటి అడ్వాన్స్డ్ కరికులం వాళ్ళు డెలివర్ చేస్తున్నారు. టెక్నాలజీ అలాగే ఉంటుంది అండ్ జాబ్ అవకాశాలు అలాగే ఉంటాయి, ఎర్నింగ్ కూడా అలాగే ఉంటాయి. కంపేర్ చేస్తే అదర్ కంట్రీస్తో పోల్చుకుంటే యూకేలో ఎక్కువ ఎర్నింగ్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, ఇప్పుడు ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ ఎక్కడెక్కడ ఉన్నాయి, మేము ఎలా అప్రోచ్ అవ్వాలి మిమ్మల్ని? ఎక్సెల్లా వచ్చేసి ఇట్స్ యుఎస్ బేస్డ్ కంపెనీ. యాక్చువల్లీ యుఎస్లో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మినసోటా మినియాపోలిస్లో. చైర్మన్ గారు అర్సవిల్లే అరవింద్ గారు, తను యుఎస్లో ఎంబీఏ చేసి తర్వాత డైరెక్టర్ ఆఫ్ ఇంటర్నేషనల్ అడ్మిషన్స్ వర్క్ చేసి తనకున్న అనుభవంతో 2008లో ఈ రిక్రూట్మెంట్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్లో తీసుకుంటే కూకట్పల్లి, సోమాజిగూడ అండ్ గచ్చిబౌలిలో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ హెడ్ ఆఫీస్ తీసుకుంటే విజయవాడలో ఉంటుంది. సో విజయవాడ అండ్ గుంటూరు అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. సో స్టూడెంట్కి సర్వీసెస్ పరంగా తీసుకుంటే ఎండ్ టు ఎండ్ సర్వీస్ మేము డెలివర్ చేస్తాం. ఒక స్టూడెంట్ ఇక్కడ అండర్ గ్రాడ్యుయేట్ అయిపోయింది, యూరప్ ఫారెన్ ఎడ్యుకేషన్ వెళ్ళి చదువుకోవాలని థాట్ ఉన్న వాళ్ళకి ఒక పక్కా కెరియర్ గైడెన్స్, అసలు ఏ కంట్రీ వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, అసలు వెళ్ళాలనుకుంటే మీ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఉందా లేదా, ఉంటే మీకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, లేకపోతే మీరు ఎలాంటి కంట్రీస్ చూస్ చేసుకోవాలి, ఇంకా మీ ప్రొఫైల్లో ఎలాంటి వెయిటేజెస్ యాడ్ చేసుకోవాలి, అంటే అడిషనల్ స్కిల్స్ యాడ్ చేసుకోవాలా, ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసుకోవాలా, అడిషనల్ ఎగ్జామ్స్ ఏదైనా రాయాలా, ఈ కంప్లీట్ కెరియర్ గైడెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్ ద్వారా. కెరియర్ గైడెన్స్తో పాటు ఒక రెస్పెక్టివ్ కంట్రీ సజెషన్, యూనివర్సిటీ సజెషన్, ప్రోగ్రామ్ సజెషన్, వీటి అన్నిటికీ సంబంధించి అప్లికేషన్ మెటీరియల్స్, ఏమేమి డాక్యుమెంట్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి. కొన్ని యూనివర్సిటీస్కి లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ మ్యాండేటరీ ఉంటాయి, కొన్ని యూనివర్సిటీస్కి అవసరం లేదు. సో ఈ అకాడమిక్ డాక్యుమెంట్స్తో పాటు ఎస్ఓపి, లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఇదంతా మాకు కెరీర్ గైడెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. దాని తర్వాత యూనివర్సిటీకి అప్లికేషన్ ప్రాసెస్ మేమే చేస్తాం, అడ్మిషన్ తెప్పిస్తాం, తర్వాత వీసా అసిస్టెన్స్ ఇస్తాం, వీసా ప్రాసెస్కి మేము సపోర్ట్ చేయడం జరుగుతుంది. స్టూడెంట్స్ ఫినాన్షియల్గా ఫేస్ చేయలేని వాళ్ళు, బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి మేమే దగ్గరుండి ఏ బ్యాంక్లో వాళ్ళ ప్రొఫైల్ ఎలిజిబిలిటీ ఉంటుంది, ఎలిజిబిలిటీ ఉంటే స్టూడెంట్ ఎలాంటి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఆ అడ్వైస్ కూడా మేమే ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ కూడా గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. లోన్ ద్వారా ఆ లోన్ అసిస్టెన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒక్కసారి వీసా వచ్చిన తర్వాత ట్రావెల్ టికెట్ తీసుకున్నా, ట్రావెల్ ఇన్సూరెన్స్ తీసుకున్నా, అకామిడేషన్ అసిస్టెన్స్ తీసుకున్నా, సో ఎవ్రీ ప్రాసెస్ ఎండ్ టు ఎండ్ అసిస్టెన్స్ అనేది మన ద్వారా నుంచి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నియర్ బై కూకట్పల్లి, మాదాపూర్, సోమాజిగూడ బ్రాంచెస్లో హైదరాబాద్లో ఉన్నాయి. అండ్ విజయవాడ, గుంటూరు అండ్ వైజాగ్లో బ్రాంచెస్ ఉన్నాయి. నియర్ బై ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆఫీస్కి విజిట్ అవ్వచ్చు. ఇంకొకటి ఏంటంటే ఇన్ పర్సనే కాకుండా రాలేని వాళ్ళు ఎవరంటే ఆన్లైన్లో కూడా మేము కెరీర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తున్నాం, ఏదర్ జూమ్ కానీ గూగుల్ మీట్లో కానీ. సో స్టూడెంట్కి కంప్లీట్ ప్రొఫైల్ గ్యాదర్ చేసుకొని వాళ్ళకి ఆన్లైన్లో కూడా కెరీర్ గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎక్స్పర్ట్స్ ద్వారా. సో స్టూడెంట్ ఎలా అయినా సరే మనకు అప్రోచ్ అయినట్టయితే మనం కంప్లీట్ కెరీర్ గైడెన్స్ ఏదర్ ఇన్ పర్సన్ కానీ ఆన్లైన్లో కానీ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, వెబ్సైట్ కూడా సపరేట్గా మెయింటైన్ చేస్తాం. ఎస్, ఎక్సెల్ వెబ్సైట్లో వెళ్ళినట్టయితే మీరు కెరీర్ గైడెన్స్కి అంటే అపాయింట్మెంట్ బుక్ చేసుకునే అవకాశం ఉంది. సో దాని ద్వారా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకున్నట్టయితే ఆ పర్టికులర్ డే టు టైం ద్వారా ఆ టైంకి మా ఎక్స్పర్ట్స్ వచ్చేసి గైడెన్స్ ఇస్తారనమాట. ఓకే సార్, ఇప్పుడు ఫైనల్గా యూకేలో చదువుకోవాలనుకునే విద్యార్థులకు కానీ వాళ్ళ పేరెంట్స్కి కానీ మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు? సో ప్రీ ప్లాన్డ్గా స్టూడెంట్ ఎవరు కానీ పేరెంట్ కానీ యూకేలోనే చదవాలనుకుంటే మాత్రం స్టూడెంట్ కొంచెం అంటే ఇంటర్మీడియట్లో ఇంగ్లీష్ మార్క్స్ మంచిగా గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత మాస్టర్స్కి వెళ్ళే స్టూడెంట్ అండర్ గ్రాడ్యుయేట్ చదువుతున్న టైంలో అండర్ గ్రాడ్యుయేట్లో ఒక 85-90% అకాడమిక్ ప్రొఫైల్ మెయింటైన్ చేసినట్టయితే మంచి యూనివర్సిటీస్లో అడ్మిషన్ వస్తుంది. నాట్ ఓన్లీ అడ్మిషన్, అకాడమిక్ ఒక 80-90% ఉన్నట్టయితే ఇంగ్లీష్ మార్క్స్ కూడా మంచి 100కి ఒక 75-80 ఉన్నట్టయితే స్కాలర్షిప్స్ ఎక్కువ వచ్చే అవకాశం ఉన్నాయి. మినిమం 1,500 pounds, 2,000 pounds దగ్గర నుంచి 10,000 pounds వరకు యూకే యూనివర్సిటీ స్కాలర్షిప్స్ ఆఫర్ చేస్తున్నాయి. సో ఆ స్కాలర్షిప్ గెయిన్ చేసుకోవాలి అంటే స్టూడెంట్ ప్రొఫైల్ మంచిగా ఉండాలి. మంచిగా అంటే 100కి 70-80% అలా ఉన్నట్టయితే వాళ్ళకి మంచి స్కాలర్షిప్స్ వస్తున్నాయి. స్కాలర్షిప్ ద్వారా పేరెంట్స్కి ఫినాన్షియల్ బర్డెన్ తగ్గుతుంది, స్టూడెంట్కి మంచి యూనివర్సిటీస్లో అకాడమిక్ ప్రొఫైల్ బాగుంటుంది కనుక మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది. అండ్ కొంచెం ప్రీ ప్లాన్డ్గా అంటే
ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యే టైం కంటే ఒక 1 month 15 days అలా హరీబరీలో స్టార్ట్ చేసుకోకుండా ఒక 3 months 4 months ప్రీ ప్లాన్డ్గా ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నట్టయితే అడ్మిషన్తో పాటు ఎడ్యుకేషన్ లోన్కి బ్యాంక్ లోన్కి వెళ్ళాలనుకున్న వాళ్ళకి లోన్ ప్రాసెసింగ్, ఎందుకంటే ఒక్కొక్క బ్యాంక్కి ఒక్కొక్క ప్రాసెసింగ్ టైం ఉంటుంది. ఆ లోన్ ప్రాసెసింగ్ టైంకి కూడా మనకి ఎనఫ్ సఫిషియెంట్ టైం ఉండాలి కనుక కొంచెం ప్రీ ప్లాన్గా చేసుకున్నట్టయితే అడ్మిషన్ వస్తుంది. అడ్మిషన్ తర్వాత లోన్కి వెళ్ళొచ్చు. లోన్ వచ్చిన తర్వాత డిపాజిట్ చేసుకొని వీసాకి సంబంధించిన డాక్యుమెంటేషన్ అని రెడీ చేసుకోవడానికి అవకాశాలు ఉంటాయి కనుక అట్లీస్ట్ ఒక 3 to 4 months ప్రీ ప్లాన్ చేసుకొని యూనివర్సిటీస్కి అప్లై చేసుకున్నట్టయితే ఎవ్రీ ప్రాసెస్ అనేది ఆన్ టైం జరిగిపోతుంది. అండ్ యూకేలో చదవాలనుకున్న స్టూడెంట్స్కి మంచి స్కోప్ జాబ్ ఆపర్చునిటీస్ యూకేలో ఉన్నాయి. జస్ట్ మీరు మీ ప్రొఫైల్ని ప్రాపర్గా హై లెవెల్లో అంటే 80-90% గెయిన్ చేసుకుంటూ వచ్చినట్టయితే మంచి యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది. మంచి అడ్వాన్స్డ్ కరికులంలో అడ్మిషన్ తెచ్చుకోవచ్చు, మాస్టర్స్ కంప్లీట్ చేసుకోవచ్చు. దాని ద్వారా హై పే జాబ్స్ కూడా గెయిన్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయని చెప్పేసి నేను చెప్తాను. ఎస్ సార్, ఇప్పుడు ట్యూషన్ ఫీకి సంబంధించి ట్యూషన్ ఫీ మనకు ఎంత ఉంటుంది అండ్ ఎలా కట్టాలంటారు? అంటే పేరెంట్స్ ముందుగా దాన్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా, సో ట్యూషన్ ఫీ గురించి ఎలా? ఎస్, యూకేలో నేను ఫస్ట్ చెప్పినట్టుగానే అయితే యూకేలో తక్కువ ట్యూషన్ ఫీలో మాస్టర్స్ గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. 1 year ప్రోగ్రామ్ తీసుకుంటే 8 lakhs నుంచి 10 lakhsలో కంప్లీట్ చేసుకునే అవకాశాలు యూకేలో ఉన్నాయి. 2 years ప్రోగ్రామ్ తీసుకుంటే మినిమం 14 lakhs నుంచి మ్యాక్సిమం 20-22 lakhs వరకు ఉన్నాయి. ఇట్స్ వేరీ బై ద యూనివర్సిటీ అండ్ ప్రోగ్రామ్ అనమాట. సో ఏదైనా స్టూడెంట్ ఒక రెస్పెక్టివ్ యూనివర్సిటీలో రెస్పెక్టివ్ ప్రోగ్రామ్కి అడ్మిషన్ తీసుకున్నట్టయితే ఫస్ట్ ద ప్రాసెస్లో నేను చెప్పాను, అడ్మిషన్ అనేది కండిషనల్ అడ్మిషన్ ఇస్తారు. కండిషనల్ అడ్మిషన్ టైంలో కండిషన్స్ పెడతారు. సీటు కన్ఫర్మేషన్ ఇవ్వడం కోసం స్టూడెంట్ మినిమం డిపాజిట్ చేయాలి. అంటే 1,500 pounds నుంచి 2,000 pounds, 4,000, 5,000 pounds వరకు కూడా ఉంటాయి. ఇట్స్ వేరీ బై ద యూనివర్సిటీ. కొన్ని యూనివర్సిటీస్ 1,500 pounds కట్టినట్టయితే కండిషన్ తీసేసి అన్కండిషనల్ చేస్తారు, సీట్ కన్ఫర్మ్ చేస్తారు, ఫర్దర్ పేమెంట్ ఫర్దర్ ప్లాన్ ఇస్తారు. అదే కొన్ని యూనివర్సిటీస్ అయితే మినిమం డిపాజిట్ 4,000, 5,000 pounds ముందుగానే కట్టాల్సి ఉంటుంది. అది కండిషన్ పెట్టిస్తారు. ఎందుకంటే సీట్ కన్ఫర్మ్ చేయాలంటే ఆ యూనివర్సిటీస్కి డిమాండ్ ఎక్కువ ఉంటుంది అండ్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నట్టయితే ఎవరైతే ఎక్కువ డిపాజిట్ చేస్తారో వాళ్ళు సీట్ కన్ఫర్మ్ చేస్తారు. సో పేరెంట్స్ ఏంటంటే స్టూడెంట్ అడ్మిషన్ పెట్టుకొని అడ్మిషన్ లెటర్ వచ్చే టైంకి మినిమం డిపాజిట్ అమౌంట్ అనేది వాళ్ళ ఓన్గానే కట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే అన్కండిషనల్ అడ్మిషన్ లెటర్ లేకుండా లోన్కి వెళ్ళలేం. కండిషనల్ లెటర్ తోటి వెళ్తే వాళ్ళు లోన్ శాంక్షన్ చేయరు. సో అన్కండిషనల్ నుంచి కండిషనల్కి రావాలంటే మినిమం డిపాజిట్ అనేది స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ బై ఓన్గా పే చేసాం. అది మినిమం 1,500 pounds అంటే 1.5 lakhs నుంచి మ్యాక్సిమం 4,000, 5,000 pounds 4 to 5 lakhs వరకు డిపాజిట్ చేయాలి. అది వాళ్ళ ఓన్గా పే చేసి ఉంటుంది. దాని తర్వాత అన్కండిషనల్ వచ్చిన తర్వాత స్టూడెంట్ లోన్కి వెళ్తాడు. లేదంటే ఓన్ ఫండింగ్ ఉన్న వాళ్ళు ఉంటే ఓన్ ఫండింగ్ చూసుకుంటారు. ద సెకండ్ స్టేజ్ పేమెంట్ ఏంటంటే బిఫోర్ సబ్మిటింగ్ వీసా కన్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టడీస్ అనే క్యాష్ షీల్డ్ లెటర్ వచ్చే కంటే ముందు మ్యాక్సిమం యూనివర్సిటీస్ ఏంటంటే 50% ఆఫ్ ట్యూషన్ డిపాజిట్ చేయాలి అని చెప్పేసి కండిషన్ ఉంటుంది. సో ఆ 50% ఆఫ్ ట్యూషన్ డిపాజిట్ చేయాలి అన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళ ఓన్ ఫండింగ్ ఉంటే మినిమం 5 to 6 lakhs పే చేసుకోవాల్సి ఉంటుంది. అది 1 year ప్రోగ్రామ్ అయితే. 2 years ప్రోగ్రామ్ అయితే 7 to 8 lakhs వరకు పే చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ లోన్కి వెళ్ళినట్టయితే బ్యాంక్ వాళ్ళే డైరెక్ట్ యూనివర్సిటీకి కడతారు. సో యూనివర్సిటీ కట్టేసి ఆ రిసిప్ట్ ఇస్తారు. సో దాని ద్వారా వాళ్ళు యూనివర్సిటీ వాళ్ళు ఆ పేమెంట్ 50% రిసీవ్ అవ్వగానే క్యాష్ షీల్డ్ ఇస్తారు. ఆ క్యాష్ లెటర్ బేస్ చేసుకొని వీసాకి వెళ్తాం. సో స్టూడెంట్ ఒకసారి వీసా వచ్చి క్యాంపస్కి వెళ్ళిన తర్వాత ఏదైతే డిపాజిట్స్ చేశాడో దానికి సంబంధించిన రిసిప్ట్ క్యారీ చేస్తారు, యూనివర్సిటీలో సబ్మిట్ చేసుకుంటారు. బ్యాలెన్స్ 1 year ట్యూషన్ ఫీలో అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలి క్లాస్ స్టార్ట్ అయ్యే టైంకి. సో ఆ బ్యాలెన్స్ ఫీజు అనేది యూనివర్సిటీలో రిపోర్ట్ అయ్యే టైంకి కట్టుకోవాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక ఎక్స్ యూనివర్సిటీకి 20 lakhs ట్యూషన్ ఫీజు ఉంది అన్నప్పుడు 2 lakhs అడ్వాన్స్ సీట్స్ కన్ఫర్మేషన్కి పే చేసి అండ్ వీసా కంటే ముందు 50% ట్యూషన్ డిపాజిట్ 10 lakhs ఫుల్ఫిల్ చేసుకున్న వాళ్ళైతే అక్కడికి వెళ్ళి యూనివర్సిటీలో రిపోర్ట్ అయిన టైంకి 50% 20 lakhs to 10 lakhs కంప్లీట్ పేమెంట్ చేశాడు కనుక తను 1 year కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. సో సెకండ్ ఇయర్కి ఎంటర్ అయ్యే కంటే ముందు 3 to 4 months ముందే యూనివర్సిటీకి స్టూడెంట్కి యూనివర్సిటీ వాళ్ళు పోర్టల్లో అప్డేట్ చేస్తారు. సో ఆ పోర్టల్లో అప్డేట్ చేసిన దాన్ని బట్టి సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీ కూడా ప్రీ ప్లాన్ చేసుకొని కట్టుకోవాల్సి ఉంటుంది. సెకండ్ ఇయర్ ట్యూషన్ ఫీకి ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ ఉంటుంది. సో బట్ బిఫోర్ ఫస్ట్ ఇయర్ మాత్రం ఫస్ట్ ఇయర్ ఫీజు అనేది ఇనిషియల్ డిపాజిట్ ప్లస్ బిఫోర్ వీసా లాంచ్ చేసే టైంకి పేరెంట్స్ అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓన్ ఫండింగ్ అయితే వాళ్ళు ముందేనే ప్లాన్ చేసుకొని ఒక 2 to 3 months ముందే ప్లాన్ చేసుకొని అరేంజ్ చేసుకున్న తర్వాతనే ప్రాసెస్ చేసుకున్నట్టయితే 1 month ఓల్డ్ ఫండ్స్ అవుతాయి కనుక ఆ సపోర్టింగ్ డాక్యుమెంట్ కూడా వీసాలో పెట్టాల్సి ఉంటుంది. సో ఆ ఫినాన్షియల్స్ ఆల్రెడీ అకౌంట్లో ఉంటాయి కనుక ఆ డిపాజిట్ ఫుల్ఫిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ లోన్కి వెళ్ళే వాళ్ళు ఉంటే మినిమం డిపాజిట్ చేసుకొని లోన్కి వెళ్ళి లోన్ ద్వారా మిగతా పేమెంట్స్ మొత్తం కట్టుకోవచ్చు.
సో అలా కట్టేసుకున్నట్టయితే లోన్ వాళ్ళు ఏం చేస్తారంటే డైరెక్ట్ యూనివర్సిటీకి కావాల్సిన ఫీజు బిఫోర్ ట్రావెల్ ఎంత కావాలనేది 50% కంప్లీట్ లోన్ నుంచి పే చేస్తారు. తర్వాత స్టూడెంట్ కంటిన్యూ ఎడ్యుకేషన్ జరుగుతున్న టైంలో సెకండ్ ఇయర్కి కావాల్సింది కానీ ఫైనల్ సెమిస్టర్ కావాల్సింది కూడా బ్యాంక్ వాళ్ళే డైరెక్ట్ యూనివర్సిటీకి కట్టేసి రిసిప్ట్ ఇస్తారు. సో దాని ద్వారా ఎలాంటి స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్ ఎలాంటి ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు. సో దీనికోసమే మనం ఏం చెప్తామంటే కొంచెం 3 to 4 months ప్రీ ప్లాన్ చేసుకున్నట్టయితే ఈ ఫినాన్షియల్ మ్యాటర్స్ కూడా మేము కెరీర్ గైడెన్స్లో ఇవ్వడం జరుగుతుంది. దాని ద్వారా వాళ్ళు ఓన్ ఫినాన్షియల్స్ అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. లోన్కి వెళ్ళే వాళ్ళు ఉంటే లోన్కి కావాల్సిన సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అరేంజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కనుక సో ఈ విధంగా ట్యూషన్ ఫీజెస్ కట్టుకున్నట్టయితే స్టూడెంట్స్ తన ఎడ్యుకేషన్లో ఎలాంటి ప్రాబ్లము ఫేస్ చేయకుండా ఈజీగా ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదండి యూకేకి సంబంధించి హయ్యర్ ఎడ్యుకేషన్ ఎలా ఉంటుందని చెప్పి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాము. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఎక్సెల్ ఎడ్యుకేషన్ గ్రూప్ని కాంటాక్ట్ అయ్యి మీ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకోండి. ఇది ఇవాళ కెరీర్ టైం. థ్యాంక్